క్యాన్సర్ ట్రీట్మెంట్లో ముఖ్యంగా 3 రకాల ట్రీట్మెంట్లు ఉంటాయి. ఒకటి సర్జరీ, రెండవది రేడియోథెరపీ, ఇంకొకటి వచ్చేసి మెడికల్ ఆంకాలజీ అంటే కీమోథెరపీ ఇచ్చే డాక్టర్స్ అన్నమాట. సో సర్జన్ అంటే సర్జికల్ ఆంకాలజిస్ట్ ఏం చేస్తారు అని అంటే ట్యూమర్ని ఎక్కడైతే ఉంటుందో దాన్ని ఆపరేషన్ చేసి తీసేస్తారు. ఇది సర్జికల్ ట్రీట్మెంట్. తర్వాత రేడియేషన్ డాక్టర్స్గా మేము చేసే ట్రీట్మెంట్ని రేడియోథెరపీ అనేసి అంటాం. ఇంకొకటి వచ్చేసి మెడికల్ ఆంకాలజిస్ట్. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే కీమోథెరపీ, తర్వాత హార్మోనల్ థెరపీ, ఆ తర్వాత ఇమ్యునోథెరపీ అనేసి 3 రకాల ట్రీట్మెంట్స్ వాళ్ళ కిందికి వస్తాయి. సో కీమోథెరపీలో ఏం చేస్తారు అంటే కొన్ని పవర్ఫుల్ మందులు ఉంటాయి. ఇవేంటి అని అంటే సింపుల్గా ఒక యాంటీబయాటిక్ లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది. సో దీంట్లో పవర్ఫుల్ మందులు ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా మిక్సింగ్ చేసి వాటిని ఐవి ఫ్లూయిడ్స్ ద్వారా ఎక్కిస్తామన్నమాట. అంటే నరాల్లోకి ఇది పైప్ పెట్టేసి దాంట్లో నుంచి మెడిసిన్స్ బాడీలోకి ఎక్కిచ్చేస్తాం. దీనివల్ల ఏమవుతుంది, ఆ మెడిసిన్ బాడీ అంతా కూడాను స్ప్రెడ్ అయ్యి ఎక్కడ క్యాన్సర్ కణాలు ఉన్నా కానీ వాటిని చంపేస్తూ వెళ్తుంది. దీన్ని కీమోథెరపీ అనేసి అంటాం. ఈ ట్రీట్మెంట్ కొంచెం బాధాకరంగా ఉంటుంది. ఎందుకు అని అంటే ఇది నార్మల్ సెల్స్ కూడా కొంత డిస్ట్రాయ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కీమోథెరపీ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, మ్యాక్సిమం హెయిర్ లాస్ ఉంటుంది కొంతమంది పేషెంట్స్కి. కొన్ని డ్రగ్స్లో ఖచ్చితంగా హెయిర్ లాస్ అనేది చూస్తాం. ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ జరుగుతున్న పేషెంట్స్కి కీమోథెరపీ ఇస్తే వాళ్ళకి ఈ హెయిర్ లాస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత వామిటింగ్స్ అవ్వచ్చు, ఆ తర్వాత మోషన్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడాను నార్మల్ టిష్యూస్ ఎఫెక్ట్ అవ్వటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. ఇది కీమోథెరపీకి సంబంధించిన ప్రాబ్లం. హార్మోనల్ థెరపీ అనేసి ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్స్లో ఉపయోగించే ట్రీట్మెంట్ అన్నమాట. అంటే కొంతమంది బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్లో కొన్ని హార్మోనల్ టెస్ట్లు చేస్తాం. అంటే ఈస్ట్రోజన్ టెస్ట్, ప్రొజెస్ట్రాన్ టెస్ట్ అనేసి 2 రకాల మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ టెస్ట్లు కనుక పాజిటివ్ వచ్చాయి అని అంటే వాళ్ళకి మేము హార్మోనల్ థెరపీ అనేది స్టార్ట్ చేస్తాం. ఇవి చిన్న ట్యాబ్లెట్స్ లాగా ఉంటాయి. ఈ ట్యాబ్లెట్స్ డైలీ ఒక ట్యాబ్లెట్ అట్లా ఒక 5 సంవత్సరాలు వేసుకోమని చెప్తాం. వీటికి పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కొంతమంది పేషెంట్స్కి నరాళ్ళు కొంచెంగా లాగినట్టు కానీ లేకపోతే కనుక చిన్నగా స్వెల్లింగ్ వచ్చినట్టు కానీ ఉండొచ్చు. ఇది కొంతమంది పేషెంట్స్కి మాత్రమే. కొంతమందికి ఎక్కువ స్వెట్టింగ్ రావటం ఇలాంటి ప్రాబ్లమ్స్ అవుతాయి. కానీ ఇవన్నీ మొమెంటరీ, తర్వాత మెల్లిగా సర్దుకుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇమ్యునోథెరపీ. ఈ మధ్య కాలంలో ఇమ్యునోథెరపీలో చాలా అడ్వాన్సెస్ వచ్చాయన్నమాట. దీంట్లో ఏం చేస్తారు, పేషెంట్కి ఒక ట్యూమర్ని ఒక చిన్న పీస్ తీసి ఈ పేషెంట్కి ఏ రకమైన ఇమ్యునోథెరపీ మందు పెడితే తగ్గుతుంది అనేది టెస్టింగ్ చేస్తాం. దాన్నే ఐహెచ్సి టెస్టింగ్ అనేసి అంటాం. ఈ ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీలో ఒకవేళ మనకు ఈ పలానా డ్రగ్, సపోజ్ మనం బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ని ట్రీట్ చేస్తున్నాం, వీళ్ళలో HER2 పాజిటివ్ వచ్చింది అనుకోండి, అంటే దానికి సంబంధించిన హెర్సెప్టిన్ అనేసి ఒక డ్రగ్ పెడితే అదొక ఇమ్యునోథెరపీ డ్రగ్ అనమాట. ఈ మందు పెడితే కనుక ఆ పేషెంట్స్కి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అయితే కీమోథెరపీ కంటే కూడాను ఇమ్యునోథెరపీలో చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది టార్గెటెడ్గా ఏ పేషెంట్స్కి అయితే ఆ మాలిక్యూల్ పాజిటివ్ వస్తుందో వాళ్ళకు మాత్రమే ఇస్తూ ఉంటాం. కాబట్టి అది కొంత సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి. కానీ దానికి కూడా కొన్ని ఉంటాయి, బట్ అంతగా ఎక్కువగా ఉండవు. ఇది ఇమ్యునోథెరపీ అనేసి అంటాం.